హలో మామ, నువ్వేమన్నా తోప అట్లా కొడుతున్నావు. నువ్వు మనిషివేనా అసలు మృగానివా? ఎందుకు నీకంత చూడు ఎట్లంటే అట్లా అంత పెడతా బూతులు ఎందుకు? మరి అమ్మని కూడా గలీజ్గా తిట్టినారు. అది అది అసలు కరెక్ట్ కాదు. అట్లా కమెంట్స్ గలీజ్గా పెట్టడం మాకు నిజంగా నచ్చలేదు. ఈ టీంలో ఉన్న అందరూ ఫ్యామిలీస్ని వదిలేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. అనే బాధతో కొట్టినాడే తప్పితే వేరే ఉద్దేశంతో ఏం కొట్టలేదు. అంటే కనిపించే దేవుళ్ళు మా అమ్మ నాన్న, నాకైతే మా మామ. మమ్మల్ని ఇక్కడ కొట్టిన తర్వాత మేము బాధపడుతూ ఉంటే మా దగ్గరికి వచ్చి ఏడ్చినాడు. ఎంత బాధపడినాడంటే అంత బాధపడినాడు. నిజంగా మీరు చూపెట్టే ప్రేమకి చాలా థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు రౌడీ రవి ఛానల్. ఈరోజు మీ ముందుకి ఎందుకు వచ్చినామంటే కామెంట్స్ చూస్తున్నాం అన్నమాట. మేము రీజన్ అంటే పొద్దున కామెంట్స్ చదువుతుంటే మాకు లిటరల్లీ బాధ అనిపించింది చాలా. ఎందుకంటే మామని అంతగానం తిట్టడం మేము తీసుకోలేకపోయినాం. అందుకే మేము ముంగటికి వచ్చినాము ఒకటి చెప్పనీకే. ఈ మెసేజ్ అయితే ఏం పెట్టినాడంటే, ఆయన పేరు వద్దు, పేర్లు చదవద్దు. ఎందుకంటే ఏం పెట్టినాడంటే, హలో మామ, నువ్వేమన్నా తోప అట్లా కొడుతున్నావు. నువ్వు మనిషివేనా అసలు మృగానివా? అసలు నీకు హార్ట్ ఉందా? పంది మొహమాడా? ఎందుకు నీకంత చూడు ఎట్లంటే అట్లా పెడతా బూతులు ఎందుకు? అంటే ఒక వర్డ్ చదవలేము, ఎల్లుతో స్టార్ట్ అవుతుంది ఇలా అని. ఆ బూతులు కూడా తిడుతున్నాడు. మా రీజన్ ఏంటంటే మా మంచి గురించే చేసిందని. మాకేం బాధ లేదు కొట్టినందుకు, ఎంత చేసినందుకు. మీరు మా గురించి అని రవి గురించి, ప్రసాద్ గురించి బాధపడుతున్నది థ్యాంక్ యూ. ఒకటి థ్యాంక్ యూ చెప్తాం యాక్చువల్గా. మళ్ళీ దాంట్లో పాటు సారీ కూడా. ఒకటి ఆయన మా మీద ఎందుకు రియాక్ట్ అయినాడు అంటే, ఇక్కడున్న అందరూ, ఈ టీంలో ఉన్న అందరూ ఫ్యామిలీస్ని వదిలేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ కొంచెం ఎవరికి ఏది జరిగినా కానీ మా అమ్మ మీదకే పోతుంది. అదిగాక మా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు ఆయన. ఉన్నట్టుండి మాకు ఇట్లా జరిగే తలకే ఆయన తీసుకోలేకపోయినాడు. ఇట్లన్నా చేస్తే ఇంకోసారి రెండోసారి ఆ పని చేయరు, ఆ తప్పు చేయరు అనే బాధతో కొట్టినాడే తప్పితే వేరే ఉద్దేశంతో ఏం కొట్టలేదు. అదిగాక మమ్మల్ని కొట్టిన తర్వాత మేము రూమ్లో బాధపడుతూ ఉంటే, ఇంకా కొట్టిన గట్టి రీజన్ ఏంటంటే, పొయ్యి ఇట్లా బండి మీద మేము ఖాళీగా పోతూ పడితేనన్నా ఎవరన్నా గుద్దెళ్తానన్నా అది తప్పైతుండే. మా అంతలు మేమే స్టన్స్ చేసి అవి చేసి అది మా తప్పే. మేము దానికి నిజంగా మీరు చూపెట్టే ప్రేమకి చాలా థ్యాంక్ యూ సో మచ్. అని మామని అట్లా తిట్టడం మాకు నచ్చలేదు. అండ్ మా గురించి ఒక వ్యక్తి ఎట్లా అంటే, మాకు కనిపించే దేవుని గురించి నేను చెప్పను ఒక విషయం ఏంటంటే, కనిపించే దేవుళ్ళు మా అమ్మ నాన్న, నాకైతే మా మామ. మీరు అట్లా తిట్టేసరికల్లా మేము తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని ఇక్కడ కొట్టిన తర్వాత మేము బాధపడుతూ ఉంటే మా దగ్గరికి వచ్చి ఏడ్చినాడు. ఎందుకురా ఇట్లా ఒక చిన్న స్టేజ్లోకి వచ్చినారు,
ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలి, కానీ ఇలాంటి చిల్లర వేషాలు అవసరం. ఇప్పుడిప్పుడే ఎంత బాధపడినాడంటే అంత బాధ. ఒక యూట్యూబ్కి ఎదుగుతున్నారు, అవసరమా మనం చాలా జాగ్రత్త ఉండాలి అది ఇది అని చెప్పి 1-2 కాదు, చాలా మెసేజ్లు అట్లా పెట్టినారు, చాలా ఘోరంగా పెట్టినారు. మరి అమ్మని కూడా గలీజ్గా తిట్టినారు, అది అది అసలు కరెక్ట్ కాదు. మాకు రిటైర్ చెప్పారంటే మాకు కొట్టినందుకు మాకు బాధ అనిపిస్తలే. మీరు కూడా బాధపడడం కరెక్టే, కానీ అట్లా కమెంట్స్ గలీజ్గా పెట్టడం మాకు నిజంగా నచ్చలేదు. నిజంగా చెప్పాలంటే మా లైఫ్లో మా ఫాదర్స్ కన్నా చాలా ఎక్కువ చూసుకుంటాడు, మా అందరికీ మంచి కేరింగ్ ఇస్తాడు, చాలా మంచి ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీ. ఇప్పటివరకు మేము ఈ స్ట్రీమ్ మీదకి వచ్చినప్పుడు మాకు ఫుడ్ లేకున్నా కనీసం మాకు అడ్జస్ట్ చేసి మరి తినిపించిండు, కానీ ఆయన కొన్ని రోజులు పడుకున్నాడు అలానే ఉపాసంతో. అలాంటి రోజులు ఉన్నాయి. అలాంటిది మామని మాత్రం ప్లీజ్ కొంచెం తిట్టకండి, ఆ మంచి కోసమే చెప్పిండు అంతే. ఎవరు పెడతారు చెప్పండి? ఈ రోజుల్లో 10 మందికి అన్నం పెట్టాలంటే ఎడికెళ్ళి అవుతుంది చెప్పండి. ఇలాంటి రోజులు ఎలా ఉందంటే వాళ్ళ చూడడం వాళ్ళే చూసుకుంటారు, పక్కన గురించి ఆలోచించారు. ఈయన అలా కాదు, అందరిని ఆవాలి అని చెప్పి ఆయన పస్తులు ఉంటాడు. ఆయన పస్తులు ఉండి కూడా మాకు తిండి పెట్టిన రోజులు మాకు తెలుసు. మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేస్తాము. మేము మీకు కనిపించినంత ఈజీగా అంత మంచిగా ఉంటామని అనుకుంటారు, కానీ మేము చాలా కష్టాలు పడతాము. మీరు సడన్గా ఆ మనిషిని అట్లా తిట్టేసరికల్లా మాకు లిటరల్లీ పొద్దున్న లేచి ఫస్ట్ కామెంట్స్ చూసేసరికల్లా 3 కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. మేము అంటే కామెంట్స్ కూర్చొని చదువుతుంటాం కదా. ప్లీజ్ మీరు దానికి తప్పు అర్థం చేసుకోకండి. కామెంట్స్ వల్లనే మీరు ఆ కొట్టింది ఒకటే చూస్తున్నారు, కానీ ఆయన కొట్టినాడనే ఆ బాధ ప్రేమ చూస్తలేడు. ఆయన ప్రేమ మాకు అట్లా చూపెట్టినాడు. నాకైతే మంచిది అనిపించింది, కొట్టి మంచిది అనిపించింది నాకైతే. ఎందుకంటే అట్లా కొడితేనైనా నెక్స్ట్ టైం తప్పు చేయండి. మా తప్పే కదా, మేము స్టన్స్ చేసుకొని అన్నీ చేసి మేము మా తప్పే కదా. మాకు ఎవరో వచ్చి గుద్దుతే అది వేరే విషయము. అప్పుడు అట్లా రియాక్ట్ అయితే మీరు తిట్టినా తప్పు లేదు, ఏం చేసినా తప్పు లేదు. కానీ మా అంతలో మేము పోయి స్టన్స్ చేసుకొని అవి చేసుకొని మేమే పడడం అది ప్రస్తుతానికైతే రవికి కూడా కొంచెం క్యూర్ అయింది, కొంచెం బాధింది. అది ఇంకా నాకు కూడా కొద్దిగా లైట్గా క్యూర్ అయింది. ఓకే ఫైన్. మీరు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. చాలా స్వచ్ఛమైన ప్రేమ, దానికి థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. అది తర్వాత వచ్చి తను అంటే మా దగ్గర వచ్చి అది అట్లాంటి వీడియో తీయలేము కదా. వచ్చి బాధపడి నేను ఎంత ఏడ్చినో మాకు తెలుసు, మా దగ్గర పర్సనల్గా. దానికి మేము కానీ మీ లవ్ అండ్ సపోర్ట్కి అయితే చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రేమ చూపెడుతున్నారంటే ఈరోజు మేము తింటున్న తిండికైనా దేనికైనా మీరే కారణం, మొత్తం మీరే. కానీ ఆ మనిషిని అట్లా తిట్టడం మాకు అదొకటే నచ్చలేదు. కొంచెం చెప్పు రవి, మీ ఏం చెప్తావో చెప్పు ఫ్యాన్స్కి. ఆయన మాత్రం అట్లా తిట్టకండి. నేను ఒక్కరే కాదు, మా ఆఫీస్లో ప్రతి ఒక్కరు బాధపడతారు. మరి మా లైఫ్లో ఆయన దేవుళ్ళు అంటాడు. అలాంటి ఇంత మంచి మనిషి ఆయన. అలాంటి మనిషి పట్టుకొని మీరు అట్లా ఇట్టడం అయితే మాకు అసలు నచ్చలేదు. ప్లీజ్ ఆ కామెంట్లు మాత్రం అలా పెట్టకండి. మీ కాలు మొక్క మనం మొక్కుతా, బట్ ఆయన మీరు అలా చేయకండి ప్లీజ్. వన్స్ నార్మల్గా బయటికి వెళ్ళినా కానీ మా గురించి ఫోన్ చేస్తాడు. ఒక మంచి టీంలో ఒక మంచికి ఫోన్ చేసి ఏం తీసుకురాను, మేము ఏం వద్దనకపోయినా ఏదో ఒకటి తీసుకొని వస్తాడు అందరికీ.
అంత అంత ప్రేమ చూపిస్తాడు. మాకు వద్దు అస్సలు ఏం వద్దు, నువ్వు వచ్చేయి నార్మల్గానే ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. కడుపు నింపుతాడు మనిషికి. అలాంటి మనిషిని పట్టుకొని బ్యాడ్ కామెంట్స్ తిట్టడం ఓవర్. ఈ రోజుల్లో నాకు తెలిసి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా, అట్లా మాకు అడగకుండా మాకు ఏదైనా సరే కరెక్ట్ 3 పూటలు పక్కా పెడతాడు. మేము పక్కా దాంట్లో అయితే డోకలేదు. కాకపోతే ఇట్లాంటి విషయాలల్లో కొంచెం సీరియస్గా ఉంటాడు కాబట్టి ఆ సీరియస్ ఉండడం వల్లనే మేము ఇంకా జాగ్రత్త ఉన్నాము. లేకపోతే ఇంకా చాలా చిచ్చోర చాతలు ఉన్నాయి మా దగ్గర అయితే. అందుకే ఇంకా జాగ్రత్త ఉన్నాము. అంటే రేపు పొద్దున మన పేరెంట్స్, ఇప్పుడు రవి ఉన్నాడు, రవికి అట్లా అయ్యిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ మాకు అడిగితే మేము ఏం సమాధానం, వాళ్ళ యాజ్ ఏ పర్సన్ ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఇట్లా వెళ్ళి పడినారంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అంటారు కదా. మరి అందుకే అంత జాగ్రత్తగా తీసుకొని అంత చెప్పినారు. ఆల్రెడీ రవి పేరెంట్స్ అడిగినారు, మాకు ఏం చెప్పాలనో అర్థమవుతలేదు. ఇప్పుడు మళ్ళీ రేపో ఎల్లుండో రవి వాళ్ళ ఇంటికి వెళ్తాము. అప్పుడు ఇంకేం సమాధానం చెప్తామో మాకే తెలియదు. ఇంకోసారి ఇది రిపీట్ కాదు, మళ్ళీ ఇంకోసారి మీరు కూడా అట్లా కామెంట్స్ అట్లా పెట్టకండి అబ్బా ప్లీజ్, ఏమనుకోకుండా. కాకపోతే మీరు మాకు ఆదరిస్తున్నది అయితే థ్యాంక్ యూ, అదైతే లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్. లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు, చాలా పెద్ద ప్రేమ మీరు చూపించేది, చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. అది ఇంకా పెరగాలని మేము ఇంకా కోరుకుంటున్నాం. మేము మా దృష్టిలో అయితే మామదైతే ఏం తప్పు లేదు, అంతా ఉన్నదంతా మాదే. ఆయనకి ఎట్లా రిసీవ్ చేసుకోవాలో ఏం చేయాలో తెలియక కొట్టేసిండు, దానికైతే సారీ. అండ్ నిజంగా మాకు నిజంగా దేవుడు ఆయన, నిజంగా చెప్తున్నా నేను. ఇలాంటి రోజులు ఇవ్వలేరు, ఇలాంటి నుంచి అస్సలు లేరు. కనీసం ఆయన ఆఫీసులో లేకపోయినా ఊరికెళ్ళినా, మేము ఊరికెళ్ళినా, అతను ఊరికెళ్ళినా కాల్ చేసి మరి తిన్నారా బేటా, ఎలా ఉన్నారు, మళ్ళీ అడుగుతాడు. అలాంటి మనిషిని పట్టుకొని మీరు తిట్టకండి ప్లీజ్. ఆయన ప్రేమ మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. మేము ఇక్కడ దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి 24/7 చూస్తాం కాబట్టి మాకు తెలుసు ఆ ప్రేమ ఏందనేది. అట్లా ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే మన తల్లి ఎట్లా కొడుతుందో, మన మమ్మీ మన పేరెంట్స్ మనల్ని ఎట్లా కొడతారు అంటే తిడతారు చేస్తారు, ఆయన కూడా అంతే మాకు. ఇప్పుడు తల్లి ప్రేమ అనేది మనం అట్లా తిట్టలేం కదా గలీజ్గా. మీరు కూడా అట్లా తీసుకోకండి, మా పేరెంట్స్ ఎంతనో ఆయన కూడా మాకు అంతనే. అండ్ అలానే మీరు అందరూ చూపించిన ప్రేమకి మీ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి అందరికీ. చాలా మంచి కామెంట్లో, అంటే ఇది ఒక్క వీడియో అని కాదు, అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇది ఒక్కటే రిపీట్ కాకుండా చూసుకోండి ప్లీజ్, మామను మాత్రం తప్పు చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.